ఈ 4వ ఉపన్యాసంకు స్వాగతం. మేము 7వ వారంలో ఉన్నాము. ఇప్పటి నుండి వరకు మేము తరంగాల సమూహాలను చూడబోతున్నాం. అందుకే నేటి ఉపన్యాసం యొక్క డిస్పర్షన్ తరంగాలను చెదరగొట్టడం. కాబట్టి మొదట వివరించడానికి కొంత సమయం గడపండి. మనం ఏమి చేస్తున్నామో దానితో పోలిస్తే ఇప్పుడు భిన్నంగా ఉంది. మేము ఇప్పటికీ ఒక డోలనం సింగిల్ ఆసిలేషన్ ఫ్రీక్వెన్సీని చూస్తున్నాం. ఇది సాధారణ మోడ్ ఫ్రీక్వెన్సీ అని పిలుస్తారు. కానీ సాధారణంగా ఇది నిజమైన జీవితంలో తరచుగా కాదు. మీరు ఎదుర్కొనే వేవ్ ఫినామినా నిజంగా ఒకే బాగా నిర్వచించిన పౌనఃపున్యంతో రావు. ఉదాహరణకు మేము చూసే తెల్ల కాంతి, ఉదాహరణకు సూర్యుడి నుండి వచ్చే కాంతి అనేక పౌనఃపున్యాలతో రూపొందించబడింది. ఇది న్యూటన్ 300 సంవత్సరాల క్రితం చేసినట్లు బాగా తెలిసిన ప్రయోగం. కాబట్టి మీరు ఆ రకమైన తెల్లని కాంతిని తీసుకొని ప్రిజం గుండా వెళుతుంది మరియు మరొక వైపు మీరు చూసేది 7 రంగులుగా విభజించబడింది. ముగింపు ఏమిటంటే వైట్ లైట్ తో చాలా సుమారు కోణంలో ఉంచడానికి కనీసం 7 వేర్వేరు పౌనఃపున్యాలతో రూపొందించబడింది. మీరు సాధారణంగా వినే ధ్వని తరంగాలు సింగిల్ ఫ్రీక్వెన్సీ రూపొందించబడలేదు. ఇది తరచుగా అనేక ఫ్రీక్వెన్సీ కలయిక. కాబట్టి సూత్రప్రాయంగా మరియు ఆచరణలో మేము అనేక పౌనఃపున్యాలతో తయారు చేయబడిన తరంగ రూపాలను చూడటం ప్రారంభించాలి. దానికి మంచి ఉదాహరణ వేవ్ పల్స్ లాంటిది. నేను ఇక్కడ గీసిన రకం. కాబట్టి పల్స్ సాధారణంగా చిన్న ను కలిగి ఉంటుంది. డెల్టా టీ వంటి చిన్న టైం ఫ్రేమ్ అని చెప్పండి. దానిపై ఆంప్లిట్యూడ్ తగినంత బలంగా ఉంటుంది. స్మాల్ రేంజ్ డెల్టా టీ వెలుపల దాని ఆంప్లిట్యూడ్ దాదాపు 0. కాబట్టి ఇది ఒక స్ట్రింగ్లో వేవ్ పల్స్ ప్రారంభించడం లాంటిది కాదు. ఉదాహరణకు స్ట్రింగ్ పల్స్ మాత్రమే ప్రయాణించగలదు. కాబట్టి ఇటువంటి పల్స్ సాధారణంగా అనేక ప్లేన్ వేవ్ను కలపడంతో తయారు చేయబడతాయి. ప్రతి ఫ్రీక్వెన్సీకి ఒక నిర్దిష్ట పౌనఃపున్యం ఉంటుంది. దీనిలో మీరు ప్రారంభించిన పల్స్ ఆకారాన్ని తరువాతి సమయాల్లో నిర్వహించకపోవచ్చు, ఎందుకంటే ప్రతి కాంపోనెంట్ వేర్వేరు వేగంతో కదలడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి చివరికి ఇలాంటిది ఏదో ప్రారంభమైనది ఇలా ముగుస్తుంది. కాబట్టి సాధారణంగా ఈ రకమైన ప్రవర్తన చాలా అరుదుగా శిఖరంగా ఉన్న పల్స్ ప్రవర్తన చివరకు ఒక రకమైన అనుమానం లేకుండా మారుతుంది. ఇది సాధారణ డిస్పర్షన్ అని పిలువబడే సాధారణ వ్యాప్తిలో ఉంటుంది. ఉదాహరణకు మారథాన్ అనాలజీ అని మీరు ఊహించవచ్చు. ఈ రోజుల్లో చాలా నగర మారథాన్లు ఉన్నాయని మీరు ఊహించవచ్చు. కాబట్టి ప్రారంభ సమయంలో మీకు పెద్ద సంఖ్యలో రన్నర్లు ఉన్నారు. వారు అదే సమయంలో ప్రారంభించి కానీ కొంతకాలం తర్వాత వారందరినీ ఒకే వేగంతో నడుపుతుంటే వారు అందరూ ఎండ్ పాయింట్ను ఖచ్చితంగా అదే సమయంలో చేరుకుంటారు. కాబట్టి ఒక సమూహంగా ప్రారంభమైన జనం సమూహంగా కలిసి వెళ్లి చివరకు ఒక సమూహంగా ముగింపు బిందువును చేరుకుంటారు. కాబట్టి గుంపు ఆకారంలో వక్రీకరణ ఉండదు. మరోవైపు సాధారణంగా ఏమి జరుగుతుంది? ప్రతి ఒక్కరూ వేర్వేరు వేగంతో నడుస్తారు. చాలా వేగంగా నడుపుతున్న వ్యక్తులు విజేతలు అవుతారు మరియు దానిని పూర్తి చేయడానికి నెమ్మదిగా మరియు నిర్వహించే ఇతరులు ఉన్నారు. కాబట్టి చివరకు అలాంటి పరిస్థితిలో వాస్తవానికి ఖాళీలు ప్రారంభించిన మారథాన్ గుంపు త్వరలోనే అయిపోయిందని మీరు గ్రహిస్తారు. కాబట్టి సింగిల్ ఫ్రీక్వెన్సీ మోనోక్రోమటిక్ తరంగాలు అని పిలువబడే పెద్ద సంఖ్యలో ఫలితాలను మేము చూశాం. కాబట్టి ఇప్పుడు మీ తరంగ రూపం అనేక విభిన్న వేవ్ఫారంతో తయారు చేయబడితే ఏమి జరుగుతుందో మేము ఫలితాలను చూడబోతున్నాం. ఒక విధమైన సరళమైన చట్రంలో అర్థం చేసుకోవడానికి 2 పౌనఃపున్యాలను మాత్రమే కలిగి ఉన్న వేవ్ఫారం నిర్మించడం ద్వారా ప్రారంభిస్తాం. ఆ సందర్భంలో ఏమి ఆశించాలో అర్థం చేసుకోవడం సులభం మరియు తరువాత మేము పెద్ద సంఖ్యలో పౌనఃపున్యాలకు ఫలితాన్ని అందించగలం. ఈ రకమైన 2 తరంగ రకం కలిగి ఉందని అనుకుందాం. y1 ఏ కాస్ ఒమేగా వంటి
-k1 x మరియు నాకు y2 మళ్ళీ a cos ఒమేగా t మైనస్ k2 a మరియు సాధారణంగా మీరు 1 మరియు 2 వేర్వేరు ఆంప్లిట్యూడ్లను తీసుకుంటే విశ్లేషణ చేయడం చాలా కష్టం, కాబట్టి సరళత కోసం ఆంప్లిట్యూడ్ 2 ఒకేలా ఉంటుంది. ఈ ప్రతి ఒక్కటి మోనోక్రోమాటిక్ వేవ్ కాబట్టి y ను సింగిల్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా 1 మరియు y2 ద్వారా వర్ణించారని మీరు చూస్తారు. ఒకే కోణీయ ఫ్రీక్వెన్సీ ఒమేగా2 ద్వారా వర్ణించబడుతుంది. ఇప్పుడు నేను ఈ 2 వేవ్ల యొక్క సూపర్ పొజిషన్ ను తయారు చేస్తే, అంటే y అనేది కోర్సు యొక్క పని, స్థానం మరియు సమయం సాధారణంగా ఉంటుంది, కానీ ఈ y మరియు y2 యొక్క సూపర్ పొజిషన్ గా ఉంటుంది. కాబట్టి ఇది y1 ప్లస్ y2. కాబట్టి ఇది ఇలా ఉంటుంది. నెట్ డిస్ప్లేస్మెంట్ కేవలం y మరియు y2 యొక్క స్థానభ్రంశం మొత్తం. ఇప్పుడు నేను చేయవలసినది అంతా cos b కోసం ఈ ట్రిగ్నామెట్రిక్ ఫార్ములాని ఉపయోగించడం. కాబట్టి ఇక్కడ మరియు మనం ఈ ఈక్వేషన్ ని 2 సార్లు తిరిగి వ్రాయగలము. కాబట్టి ఇది సూటిగా ముందుకు వెళుతుంది. మేము పూసల ఫినామినన్ ని చూసినప్పుడు ఇది చాలా కాలం క్రితం చేసిన వ్యాయామం. ఇది ఖచ్చితంగా సమానంగా ఉంటుంది. దీన్ని ప్లాట్ చేయడం మంచిదని అర్థం చేసుకోవడానికి. కాబట్టి ఒమేగా1 ఒమేగా2 దాదాపు ఒకదానికొకటి సమానం, కానీ సరిగ్గా సమానం కాదు. కాబట్టి ఆ సందర్భంలో ఈ సంఖ్య ఒమేగా1 మైనస్ ఒమేగా2 చిన్నదేవది కాగా ఒమేగా1 తోడు 2 ఒమేగా పెద్ద సంఖ్యలోను ఉండి మీరు చికిత్స చేయవచ్చును. k1 ప్లస్ k2 k1 ప్లస్ k2 నుండి x లోకి కొన్ని ఫేస్ ఫ్యాక్టర్ కారకముగా పరిగణించవచ్చు. అదేవిధంగా మీరు దీన్ని k కోసం 1 మైనస్ k2 నుండి x లోకి చేయవచ్చు. కాబట్టి మనం ఏమి చేయబోతున్నాం? మొత్తం ఎన్వలప్ నెమ్మదిగా డోలనం. ఇది మరి లాగా అనిపించవచ్చు. వేగవంతమైన డోలనం. ఇలాంటివి. కాబట్టి ఇక్కడ నేను y ను x యొక్క ఫంక్షన్గా ప్లాట్ చేశాను. కాబట్టి దానిని సమయం యొక్క విధిగా తీసుకుందాం. ఇక్కడ ఎరుపు వక్రరేఖ ఒమేగా1 మైనస్ ఒమేగా2 ఫ్రీక్వెన్సీకి అనుగుణంగా ఉంటుంది. ఒమేగా1 మరియు ఒమేగా2 దాదాపు సమానంగా ఉంటాయి. ఇది 2 ఫ్రీక్వెన్సీలలో నెమ్మదిగా ఉంటుంది మరియు వేగవంతమైన డోలనాలను స్థానభ్రంశం చేసే వేగవంతమైనది ఒమేగా1 ప్లస్ ఒమేగా2 2తో భాగించబడుతుంది. మీకు ఇలాంటి వక్రరేఖ ఉన్నప్పుడు ఈ వక్ర యొక్క ఫేస్ వెలాసిటీ నెమ్మదిగా మోడ్ ద్వారా నిర్ణయించబడుతుంది. కాబట్టి నెమ్మదిగా ఉండే ఫేస్ వెలాసిటీ గల ఒమేగా1 మైనస్ ఒమేగా2 k1 మైనస్ k2గా విభజించబడింది. కాబట్టి నేను ఒమేగా1 బై k1 వెలాసిటీకి కి సమానం మరియు ఒమేగా2 బై k2 కూడా కి సమానం. కాబట్టి ఇక్కడ మీడియం అంటే ఒమేగా1 బై k1 కి ఈక్వల్ 2 ఒమేగా బై k2 అనేది c ఈక్వల్. కాబట్టి ఈ సందర్భంలో నేను ఈ ఈక్వేషన్ ని సిగా 1 మైనస్ k2 భాగించగా k1 మైనస్ k2 గా వ్రాయగలను మరియు ఇది c కి సమానం. కాబట్టి సందర్భంలో ఒమేగా మరియు ఒమేగా2 ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్లు కలిసిపోతాయి. కాబట్టి ఆ సందర్భంలో వారు ప్రారంభ సమయంలో ఉన్న ఫేస్ రిలేషన్షిప్ ని కొనసాగిస్తారు. ఇప్పుడు మరొక కేసును పరిశీలిద్దాం. ఒమేగా1 ద్వారా 1 ఒమేగా కి సమానం కాకపోతే k2. కాబట్టి ఆ సందర్భంలో
మేము గ్రూప్ వెలాసిటీ అని పిలువబడే వాటిని నిర్వచించవచ్చు మరియు మేము డెల్టా W ద్వారా సూచించగలము. ఇది రెండు కోణీయ పౌనఃపున్యాల మధ్య వ్యత్యాసాన్ని సూచిస్తుంది. ఇది వేవ్ సంఖ్యలలో వ్యత్యాసం ద్వారా విభజించబడింది. నేను Vg అని పిలుస్తా. మాకు ఇప్పుడు 3 సాధ్యమైన వెలాసిటీలు ఉన్నాయి. ఒకటి ఒమేగా 1k ద్వారా, మరొకటి ఒమేగా 2k2 ద్వారా వ్యక్తిగత తరంగాలలో వెండిలు. ఇప్పుడు మేము ఈ 2 తరంగాలను జోడించాం మరియు ఇది గ్రూప్ వెలాసిటీ Vgi మూడవ వేగానికి రైస్ అగును. ఈ సందర్భంలో ఏమి జరుగుతుందంటే 2 తరంగాలు ఒకదానితో ఒకటి అడుగు పెట్టవు కాబట్టి డిస్పర్షన్ చేయబడతాయి. తద్వారా మీరు ప్రారంభించిన వేవ్ యొక్క ప్రారంభ ఆకారం సమయం యొక్క విధిగా మారుతుంది. కాబట్టి ఇప్పుడు మనం చేయగలం డిస్పర్షన్ మాధ్యమం అని పిలువబడే వాటి పరంగా డిస్పర్షన్ యొక్క ఈ ఆలోచనను మరింత స్పష్టంగా వ్యక్తం చేయవచ్చు. కాబట్టి డిస్పర్సివ్ మీడియం ఒక మాధ్యమం. దీనిలో దశ వేగాలు ఫ్రీక్వెన్సీపై ఆధారపడి ఉంటాయి. దశ వేగాలు ఫ్రీక్వెన్సీపై ఆధారపడి ఉంటే సమూహం వివిధ వేగంతో ప్రయాణించబోయే వేవ్లోని ప్రతి కాంపోనెంట్. కాబట్టి మీరు ప్రారంభించిన ప్రారంభ ప్రొఫైల్ను మళ్లీ చెదరగొట్టడానికి డెల్టా W బై డెల్టా K మీకు పెద్ద సంఖ్యలో అలాంటి తరంగాలు ఒక సమూహాన్ని ఏర్పరచటానికి సూపర్పోస్ట్ ఉన్న సందర్భంలో ఇది d ఒమేగా బై dk మారడానికి అనుమతిస్తుంది. కాబట్టి k యొక్క ఒమేగా మీకు తెలిసిన తర్వాత dk ద్వారా ఒమేగా ని కనుగొనవచ్చు. గ్రూప్ వెలాసిటీ ను కనుగొనండి మరియు వ్యాప్తి డిస్పర్షన్ లేదా అని నిర్ణయించండి. సాధారణంగా మనం ఒక తరంగం ద్వారా శక్తిని తీసుకువెళ్ళినప్పుడు ఇది గ్రూప్ వెలాసిటీకి సమానమైన వేగంతో వేవ్ ద్వారా జరుగుతుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో కాంతి వేగం కంటే చాలా పెద్దది, కానీ సిగ్నల్ను ప్రసారం చేయగల వాస్తవ వేగం ఒక డిస్పర్షన్ ద్వారా ఎక్స్ప్రెషన్ చేయగలదని మనం చెప్పగలం. కాబట్టి ఒమేగా గ్రూప్ వెలాసిటీ కలిగిన Vgతో ప్రారంభిద్దాం. d ఒమేగా బై ఇప్పుడు k చేత ఒమేగా దశ ఫేస్ వెలాసిటీ సమానం అని గమనించండి. దానిని Vph అని పిలవనివ్వండి. కాబట్టి ఇక్కడ నుండి ఒమేగాకి సబ్స్టిట్యూట్ చేయబోతున్నారు. ఈ కేసును Vph చేత డికే ఇప్పుడు ఈ భేదాన్ని చేయడానికి అనుమతిస్తుంది. కాబట్టి నేను దీనిని వేరు చేస్తే వేవ్ పొడవు పరంగా కూడా వ్రాయగలను మరియు ఇప్పుడు ఇది కొన్నిసార్లు దాని పనితో సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ సందర్భంలో k is equal to పైకి సమానం అనే ప్రత్యామ్నాయం చేయవచ్చు. కాబట్టి k is to pi బై లాంబ్డా డికే 2 మైనస్ గుణించి 2 లాంబ్డా స్క్వేర్ గుణించి d లాంబ్డాకు గుణించి d లాంబ్డాకు 1 చేస్తే నేను ఇప్పుడు k సబ్స్టిట్యూట్ 2 పై బై లాంబ్డా నుండి I will get Vps మైనస్ 2 పై బై లాంబ్డా సబ్స్టిట్యూట్ ఉంటే నేను పై దశను 2 పై వరకు విభజించుకుంటాను. d Vps డివైడెడ్ బై d లాంబ్డా ఇప్పుడు 2 పై మరియు 2 పైలు ఈ లాంబ్డాను రద్దు చేస్తాయి. కాబట్టి నేను ఈ విషయంలో నేను ఫైనల్ ఎక్స్ప్రెషన్ 1 రద్దు చేయబోతున్నాను. కాబట్టి ఈ ఫేస్ వెలాసిటీ v ఫేస్ వెలాసిటీ మైనస్ లాంబ్డా ఇంటూ dv బై d లాంబ్డా dv దశ బై d లాంబ్డా. ఇది ఫేస్ వెలాసిటీ మరియు గ్రూప్ వెలాసిటీ మధ్య సంబంధం యొక్క మరొక రూపంగా ఉంటుంది మరియు మేము దానిని ఇప్పటికే చూశాం. మేము పొందాము ఒకటి తర్వాత ఇంకొకటి గ్రూప్ వెలాసిటీ మరియు ఫేస్ వెలాసిటీ సంబంధం.
వేవ్ సంఖ్య సంబంధం. కాబట్టి నా దగ్గర ఉన్న సంబంధం ఆధారంగా నేను 3 అవకాశాలను గుర్తించగలను. కాబట్టి మొదటి ఫేస్ వెలాసిటీ తరంగదైర్ఘ్యం నుండి స్వతంత్రంగా ఉన్నప్పుడు. కాబట్టి డి ల్యాండా రాసిన డివి దశ 0కి సమానం. సమూహంగా చేసే ప్రతి భాగాల ఫేస్ వెలాసిటీ సరిగ్గా ఒకేలా ఉంటుంది. మరి అవి ఎటువంటి డిస్పర్షన్ చూపించవు. కాబట్టి మీరు ఈ సంబంధంలో 0కి సమానంగా డివి బై డి లాంబ్డా ఉంచితే స్పష్టంగా మీరు ఆ గ్రూప్ వెలాసిటీ ఫేస్ వెలాసిటీకి సమానం. మొత్తం సమూహం ఆ సమూహంలోని ఏ ఒక్క సభ్యుడి వలెనే అదే వేగంతో ప్రయాణిస్తుంది. ఇప్పుడు లాంబ్డా ద్వారా డివి దశ సానుకూల. డివి దశ డి లాంబ్డా చే 0 కంటే ఎక్కువ ఉన్నప్పుడు రెండవ కేసు ఉండవచ్చు. కాబట్టి మీరు ఈక్వేషన్ కి తిరిగి వెళ్ళవచ్చు. ఇప్పుడు లాంబ్డా ద్వారా డివి దశ 0 కంటే ఎక్కువగా ఉంటే లేదా సానుకూల, ఆ సందర్భంలో విజి ఫేస్ వెలాసిటీ కంటే తక్కువ ఉన్న సంఖ్య అవుతుంది. కాబట్టి విజి ఫేస్ వెలాసిటీ కంటే తక్కువగా ఉన్నప్పుడు ఇది కేసుకు అనుగుణంగా ఉంటుంది. కాబట్టి ఫేస్ వెలాసిటీ కంటే గ్రూప్ వెలాసిటీ చిన్నదిగా ఉన్న ఈ పాలనను సాధారణ డిస్పర్షన్ అంటారు. డివి దశను డి ల్యాంబ్డా చే విభజించినట్టు పరిగణించగలను. కాబట్టి ఈ సందర్భంలో గ్రూప్ వెలాసిటీ ఫేస్ వెలాసిటీ కంటే పెద్దదిగా ఉంటుంది. మరియు దీనిని అనామలస్ డిస్పర్షన్ అని పిలుస్తారు. కాబట్టి నేను ప్లాట్ చేయబోతున్నాను. కే యొక్క ఒమేగా కే యొక్క విధిగా కే యొక్క ఒమేగా కేవలం కే లేదా కొన్ని స్థిరమైన సార్లు కి సమానం. అది సందర్భం. గ్రూప్ వెలాసిటీ సమానంగా ఉంటుంది ఫేస్ వెలాసిటీకి. కాబట్టి అది డిస్పర్షన్ కేసు. కాబట్టి ఈ సందర్భంలో విజి ఫేస్ వెలాసిటీ కంటే గ్రూప్ వెలాసిటీ కంటే తక్కువ ఫేస్ వెలాసిటీ, మరియు ఇది వాస్తవానికి సాధారణ డిస్పర్షన్ కేసు. ఇది వాస్తవానికి అనామలస్ డిఫ్యూషన్ కేసు. ఇక్కడ విజి గ్రూప్ వెలాసిటీ ఫేస్ వెలాసిటీ కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది క్రమరహితంగా ఎందుకు పిలువబడుతుందో మీరు ఊహించవచ్చు. ఎందుకంటే ఇది మీ పల్స్ను తయారు చేసే వేవ్ఫారం వలె కనిపిస్తుంది. వాటిలో ప్రతి ఒక్కటి ఫేస్ వెలాసిటీ వేగం కంటే చిన్న వెలాసిటీ వేగాన్ని కలిగి ఉంటుంది. ఇది చాలా అసాధారణ పరిస్థితిగా కనిపిస్తుంది. ఇది దీనికి పేరు డిస్పర్షన్ అని పిలుస్తారు. కాబట్టి వాక్యంలో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వాక్యూంలో ఏమి జరుగుతుంది? కాబట్టి సందర్భంలో కే యొక్క ఒమేగా డిస్పర్షన్ సంబంధం సి రెట్లు కి సమానం. ఇక్కడ సి కాంతి వేగం మరియు ఫేస్ వెలాసిటీ ఏమిటో నేను కనుగొనాలి. కాబట్టి ఫేస్ వెలాసిటీ కే ద్వారా ఒమేగా మరియు గ్రూప్ వెలాసిటీ ఏమిటి? కాబట్టి గ్రూప్ వెలాసిటీ డి ఒమేగా ద్వారా డికేసికి సమానం. కాబట్టి వాక్యూమ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కోసం ఒక ఫేస్ వెలాసిటీ గ్రూప్ వెలాసిటీకి సమానం అని మీరు చూడవచ్చు. మరియు అందువల్ల డిస్పర్షన్ లేదు. రెండవ ఉదాహరణను చూద్దాం. కాబట్టి ప్రామాణిక ఉష్ణోగ్రత మరియు పీడనం వద్ద మరియు వినగల పరిధిలో కూడా చెప్పండి. కాబట్టి ఇక్కడ కే యొక్క డిస్పర్షన్ సంబంధం కే యొక్క ఒమేగా గామా పీకి సమానం బై రో రెట్ కే ద్వారా పి ఒత్తిడి. రో అనేది వాయువు సాంద్రత మరియు గామా నిర్దిష్ట సామర్థ్యాల నిష్పత్తి. ఇప్పుడు నేను మళ్ళీ లెక్కించగలను. ఫేస్ మరియు గ్రూప్ వెలాసిటీ అంటే ఏమిటి? ఫేస్ వెలాసిటీ కేవలం గామా పి బై రో మరియు
గ్రూప్ వెలాసిటీ ద్వారా డి ఒమేగా బై కే కూడా రూట్ సమానంగా ఉంటుంది గామా పి బై రో. కాబట్టి మళ్ళీ మనకు ఉంది వి ఫేస్ వెలాసిటీ కి సమానం గ్రూప్ వెలాసిటీ కాబట్టి సమూహ వేగం దశ వేగానికి సమానం మరియు మళ్ళీ డిస్పర్షన్ చెందదు. ఇప్పుడు ఈ ఫలితం గురించి ఆలోచించండి. సౌండ్ వేవ్ డిస్పర్షన్ అనుకుందాం కాబట్టి ధ్వని తరంగం ప్రయాణించే మాధ్యమం మన చుట్టూ ఉన్న గాలి. ఇప్పుడు ధ్వని తరంగాలకు చెదరగొట్టే మాధ్యమం ఏమి జరుగుతుందో. కాబట్టి నేను మాట్లాడేది అనేక విభిన్న ఫ్రీక్వెన్సీ భాగాలతో తయారు చేయబడినది మీకు వేర్వేరు సమయాల్లో చేరుతుంది కాబట్టి ఇది చాలా గందరగోళంగా ఉంటుంది. కాబట్టి మూడవ ఉదాహరణ మేము కొన్ని వివరంగా ట్రాన్స్వర్స్ తరంగాలలో నిరంతర స్ట్రింగ్లో చూశాము. కాబట్టి సందర్భంలో కే యొక్క డిస్పర్షన్ రిలేషన్ ఒమేగా టీ యొక్క రూట్ కి సమానం బై రో సార్లు కే. టీ అనేది స్ట్రింగ్ మరియు రోలో టెన్షన్ స్ట్రింగ్ యొక్క లీనియర్ సాంద్రత. కాబట్టి గత 2 వారాల్లో మేము ఈ కేసుకు ఫలితాలను పొందిన సందర్భం ఇది. కాబట్టి ఇప్పుడు నేను ఫేస్ వెలాసిటీ ఏమిటో అడగవచ్చు. కాబట్టి రో ద్వారా గ్రూప్ వెలాసిటీ యొక్క రూట్ గురించి, రో ద్వారా డి ఒమేగా గురించి ఏమిటో నేను చెప్పగలను. కాబట్టి మళ్ళీ ఇక్కడ ఫేస్ వెలాసిటీ మళ్ళీ గ్రూప్ వెలాసిటీకి సమానంగా ఉన్న మరొక సందర్భం ఇక్కడ డిస్పర్షన్. కాబట్టి 3 వేర్వేరు డిస్పర్షన్ కేసులను మేము చూశాము. కాబట్టి వాస్తవానికి కొంత డిస్పర్షన్ చెందుతున్న సందర్భంలో ఇప్పుడు చూద్దాం ఐనోస్పియర్లోని ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ తరంగాలు. ఈ సందర్భంలో ఈ క్రింది సంబంధం ద్వారా డిస్పర్షన్ సంబంధం ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ డిస్పర్షన్ సంబంధం కొన్ని రకాల ఫ్రీక్వెన్సీలో చెల్లుతుంది. కాబట్టి ప్రస్తుతం ఈ డిస్పర్షన్ సంబంధం యొక్క చెల్లుబాటు యొక్క రేంజ్ గురించి ఆందోళన చెందకండి. కొన్ని పరిమిత రేంజ్లో ఒమేగా పిని ప్లాస్మా ఫ్రీక్వెన్సీ అంటారు. ఇప్పుడు దీనికి సంబంధించి కే దీనిని వేరు చేద్దాం మరియు మేము తరువాతి 2 ఒమేగాను డి ఒమేగా బై కే డికే 2లోకి సమానంగా ఉంటుంది. సి స్క్వేర్లోకి కే కి సంబంధించి 2 రకాల వేవ్ తేడాలున్నాయి. మరియు ఇప్పుడు నేను ఇక్కడ చిన్న సర్దుబాట్లు చేస్తాను కాబట్టి 2n2 రద్దు చేయబడతాయి. కాబట్టి కే ద్వారా ఒమేగా డి డికే చేత సమానం. సి చదరపు కే ద్వారా ఒమేగా అనేది కోర్సు యొక్క ఫేస్ వెలాసిటీ మరియు డీకే ద్వారా డి ఒమేగా అనేది గ్రూప్ వెలాసిటీ అని మీరు చూడవచ్చు. కాబట్టి ఫేస్ వెలాసిటీ మరియు గ్రూప్ వెలాసిటీ యొక్క ఉత్పత్తి సమానంగా ఉంటుంది. సి స్క్వేర్కు ఒమేగా స్క్వేర్గా ఉండే డిస్పర్షన్ రిలేషన్ ఒమేగాతో సమానం పి స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ సి స్క్వేర్. అంతటా కే స్క్వేర్ ద్వారా విభజించబడింది కాబట్టి ఒమేగా స్క్వేర్ కే స్క్వేర్ సమానం ఒమేగా పి స్క్వేర్ బై కే స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. కాబట్టి ఇక్కడ కే ద్వారా ఒమేగా కోసం ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. ఇది ఫేస్ వెలాసిటీ సి స్క్వేర్ ప్లస్ ఒమేగా పి చదరపు యొక్క స్క్వేర్ రూట్ సమానం కే స్క్వేర్. కాబట్టి ఒమేగా పి స్క్వేర్ చదరపు మరియు కే స్క్వేర్ విలువ ఏమైనప్పటికీ అవన్నీ సానుకూల సంఖ్యలు.
ఈ పరిమాణం ఏమైనప్పటికీ ఫేస్ వెలాసిటీ సి కాంతి వేగం కంటే ఎక్కువ క్వాంటిటీ సరే ఇది అలా కనిపించకుండా ఉంది. కానీ సంకేతాలు ప్రసారం చేయబడిన వేగం కాదు. గ్రూప్ వెలాసిటీ చూద్దాం. ఫేస్ వెలాసిటీ ద్వారా సి స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఈ సంబంధం నుండి మనకు లభించేది గ్రూప్ వెలాసిటీ సి స్క్వేర్ ఒక ఫేస్ వెలాసిటీ ద్వారా రాయబడుతుంది. దీనిని సిగా గుణించవచ్చు. సి దశల వేగంతో విభజించబడింది. ఫేస్ వెలాసిటీ కాంతి వేగం కంటే ఎక్కువగా ఉందని మేము చూశాం, కాబట్టి ఈ పదం 1 కంటే తక్కువ. ఈ సందర్భంలో గ్రూప్ వెలాసిటీ మొత్తం కాంతి సి కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి ఐనోస్పియర్లోని ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలకు డిస్పర్షన్ సంబంధం యొక్క ఉదాహరణ. దీనికోసం ఫేస్ వెలాసిటీ వేగం కంటే పెద్దది, కానీ గ్రూప్ వెలాసిటీ కాంతి వేగం కంటే చిన్నది. అన్ని సంకేతాలు మరియు సమాచారాన్ని గ్రూప్ వెలాసిటీ మాత్రమే ప్రసారం చేయవచ్చు. కాబట్టి ఇది ఫిజిక్స్ శాస్త్రం ఇతర సూత్రాలను ఉల్లంఘించదు. చివరగా నేను మిమ్మల్ని మరొక ఉదాహరణతో వదిలివేస్తాను. కాబట్టి ఈ సందర్భంలో సి చేత సి ఇచ్చిన ఫేస్ వెలాసిటీ 2 ద్వారా కే ఏ ద్వారా విభజించిన 2 ద్వారా నేరుగా మీకు ఇస్తాను. సరే, ఇది ఒక సాధారణ వ్యాయామం. గ్రూప్ వెలాసిటీ సి రెట్లు కోస్ కే ఏకు సమానం అని నేను మిమ్మల్ని వదిలివేస్తాను. కాబట్టి మీరు డిస్పర్షన్ మరొక సందర్భం ఇది. నేను దగ్గరగా చెప్పినట్లుగా వేవ్ డిస్పర్షన్ గురించి మనం మరోసారి గుర్తు చేస్తాను. మరియు ఇది ఒకే వేవ్ కాదు ఆస్తి, కానీ ఇది ఒక పర్టిక్యులర్ మీడియంలో తరంగాల సమూహానికి ఒక ఆస్తి. ఒక నిర్దిష్ట పల్స్ లేదా తరంగాల సమూహం డిస్పర్షన్ అని అర్థం చేసుకోవడానికి కీలకం ఇది. డిస్పర్షన్ సంబంధం ఏమిటో తెలుసుకోకుండా, కాబట్టి దాని డిస్పర్షన్ సంబంధాన్ని మనకు తెలిసిన తర్వాత నార్మల్ డిస్పర్షన్, అనామలస్ డిస్పర్షన్ కేసు లేదా అసలు డిస్పర్షన్ లేనట్లయితే మనం గుర్తించవచ్చు.